చిలకమ్మని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపేసిన జగదాత్రి కేదార్లు, నిశికా చెంప పగలగొట్టిన కౌశికి, షాక్లో వైజయంతి యువరాజ్లు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చిలకమ్మని తీసుకువెళ్తానని ఆ భద్రం చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తుంటాడు. చిలకమ్మని లోపలికి తీసుకువెళ్ళి ఒక ప్లాన్ చెప్తారు జగదాత్రి కేదార్లు. అప్పుడు ఇక చిలకమ్మ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను జగదాత్రి అని చెప్పేసి ఇక బయటికి వస్తుంది. అప్పుడు వైజయంతి ఉండి దానికి ఇంట్లో నుంచి వెళ్లకుండా ఏం చెప్పారు, అది ఇక్కడే ఉండేలా దానికి ఏదో ఒక ప్లాన్ చెప్పినట్టున్నారు కదా, మీ ముచ్చట్లు అయిపోయాయా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక చిలకమ్మ ఎందుకమ్మా అనవసరంగా జగదాత్రిని అంటారు, తను నాకేం చెప్పలేదు, అసలు ఇతను నీ భర్తేనా అని చెప్పేసి నన్ను అడగడానికి లోపలికి తీసుకువెళ్ళారు. మీ ముందల నేను ఒప్పుకుంటానో లేదో అని, నేను మీ ముందల ఏమైనా ఇబ్బంది పడతానేమోనని పక్కకు తీసుకువెళ్ళి అడిగారు. అంతే అమ్మగారు, మీరు జగదాత్రి మీద కోప్పడనవసరం లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు నిశిక ఉండి మరి ఏంటి, ఏం చెప్పవు, నీ భర్త నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇంతలో భద్రం ఉండి పోదాం పదమ్మి, నేను చాలా మిస్ అయిపోతున్నాను. ఇన్ని రోజులు ఆ దుబాయ్లో నీ గురించే ఆలోచన, నువ్వు లేనిది క్షణం ఉండలేకపోతున్నాను, పోదాం పద ఇక్కడి నుంచి, మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది. అప్పుడు వైజయంతి ఏందమ్మి అట్లా గుడ్లప్పగించి చూస్తున్నావు, పోతావా పోవా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక చిలకమ్మ సిగ్గుపడుతూ అదేంటమ్మగారు, ఇన్ని సంవత్సరాల తర్వాత నా భర్త వచ్చిన తర్వాత నేను పోకుండా ఉంటానా చెప్పండి, నేను నా భర్తతో పాటే పోతా అని చెప్పేసి అంటుంది. అది వినగానే ఇక నిశికాకి, వైజయంతికి, యువరాజ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఎందుకు ఒప్పుకుంది, అసలు ఇది వీడిని భర్తగా ఒప్పుకుందేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. ఇంతలో నిశిక వైజయంతితో అదేంటత్తయ్యా ఇది వీన్ని భర్తగా ఒప్పుకుందేంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఇక అంటుంది. అప్పుడు ఆ భద్రంగాడు కూడా షాక్ అయిపోతాడు. ఇదేంటి నాతో పాటు వస్తానంటుంది, ఇది నేనే భర్తనంటుందేంటి, ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చేలా ఉందే అని చెప్పేసి ఇక ఆ భద్రంగాడు కూడా కంగారు పడిపోతుంటాడు. ఇక వైజయంతి చాలా అంటే చాలా కంగారు పడిపోతూ అదేందమ్మి ఈ అమ్మి వెళ్ళిపోతానంటోంది అని చెప్పేసి అనడంతో అప్పుడు నిశిక ఉండి జగదాత్రిని చూస్తుంటే అది ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది అత్తయ్య, ఇది తిరిగి తిరిగి మన మీదకే వచ్చేలా ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు వైజయంతి ఉండి ఏదైతే ఏందమ్మి, ముందు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోని, తర్వాత ఏదైనా వస్తే మనం చూసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇంతలో కౌశికి ఉండి సరే చిలకమ్మ వెళ్ళు, నీ భర్తతో సంతోషంగా ఉండు, ఒకవేళ ఇతని వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగినా మేమున్నామని మర్చిపోకు, ఈ ఇల్లు ఎప్పుడూ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, నీకు సహాయం చేయడానికి కూడా మేమంతా ఉన్నాం, అది మాత్రం మర్చిపోకు అని చెప్పేసి అనడంతో అప్పుడు చిలకమ్మ అట్టాగే అమ్మగారు అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా సిగ్గుపడిపోతూ వయ్యారంగా నడుచుకుంటూ ఇక అయ్యగారు నేను వెళ్తానయ్యగారు అని చెప్పేసి సుధాకర్తో చెప్తుంది. అప్పుడు సుధాకర్ సంతోషం చిలకమ్మ వెళ్ళిరా అని చెప్పేసి అంటాడు. కౌశికి చెప్పినట్టుగా నీకేదైనా సమస్య వస్తే ఖచ్చితంగా ఇక్కడికి రా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు చిలకమ్మ అట్టాగే అయ్యగారు అని చెప్పేసి అంటుంది. ఇక వైజయంతి అసలు ఏం ప్లాన్ చేసుండదమ్మి ఈ అమ్మి, ఇది ఇంత మురిసిపోతుందేంటి, సిగ్గు కూడా పడుతుందేంటి అని చెప్పేసి అంటుంది. అయితే ఇక జగదాత్రి వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే ఈ భద్రంగాడి ఫోటో తీసుకుని వాడికి తెలియకుండా కేదార్ ఫోటో ఫోన్లో తీసుకుని ఇక ఆ ఫోటోని వాళ్ళ పోలీస్ వాళ్ళకి పంపించి వీడెవరో త్వరగా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు వాళ్ళు ఒక్క
5 మినిట్స్ టైం ఇవ్వండి సార్, మేము వెంటనే తెలుసుకొని నీకు చెప్తామని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టుంటారన్నమాట. ఆలోపు ఇక చిలకమ్మ వెళ్తానని చెప్పి ఏదో ఒక డ్రామా కాసేపు ఇంట్లో ఆడమని వీళ్ళు చెప్పుంటారు. దానికి చిలకమ్మ సరే అని చెప్పి వెళ్తున్నట్టు వాడిని భర్తగా ఒప్పుకున్నట్టు నటిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో చిలకమ్మ వైజయంతి దగ్గరికి వెళ్ళి ఇక అమ్మగారు వెళ్ళొస్తానమ్మగారు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక వైజయంతి ఏందమ్మి అంతగా కులుకుతాండావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక ఆ చిలకమ్మ అదేంటమ్మగారు, నా భర్త ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను కలవడానికి వస్తే మరి నేను ఇంకెట్టా ఉండమంటారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక వైజయంతి నీ తిప్పుడాపు, నీ కులుకుడాపు అని చెప్పేసి నీ కులుకు తగలయ్యా అని వెళ్ళు, కానీ మళ్ళీ రాకు ఈ ఇంటికి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక సుధాకర్ ఉండి ఏంటి వైజయంతి అలాగేనా మాట్లాడేది అని చెప్పేసి అంటాడు. అబ్బో నువ్వు మరసంగా ఉండు, అది వెళ్ళని ముందు అని చెప్పేసి అంటుంది. ఇంతలో కేదార్కి ఇక ఒక వీడియో వస్తుంది తన ఫోన్కి. అప్పుడు ఇక కేదార్ జగదాత్రిని నెమ్మదిగా పిలిచి ఆ వీడియోని చూపిస్తాడు. ఇక అది చూసి జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ భద్రంగాడికి నిషిక వైజయంతి సైగ చేస్తారు ఈ చిలకమ్మని తీసుకువెళ్ళమని. అప్పుడు ఇక వాడు సరే పోదాం పదా అని చెప్పేసి చిలకమ్మ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక నిషిక వైజయంతి అమ్మయ్య దీని పీడ వదిలిపోయింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు జగదాత్రి ఉండి ఒక్క నిమిషం భద్రంగారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాడు షాక్ అయ్యి నిలబడతాడు. అబ్బా మళ్ళీ ఇదేంటి, అక్కడ బయటికి వెళ్ళి దీన్ని ఎక్కడో ఒక దగ్గర వదిలేసి వెళ్దామంటే ఇలా ఇలా ఇరికిస్తున్నారు వీళ్ళు, ప్రతిసారి ఆగు ఆగు అంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఇక చిరాగ్గా ఉంటాడు. అప్పుడు ఇక నిషిక వైజయంతి ఉండి ఈ అమ్మి ఏదో ప్లాన్ వేసిందమ్మి, మళ్ళీ చెడగొట్టింది మన ప్లాన్ని అని చెప్పేసి అనుకుంటూ వైజయంతి చాలా కోపంగా ఏందమ్మి ఆ శిలకమ్మని వాళ్ళ భర్త తీసుకెళ్తుంటే నీకేంటి బాధ అని చెప్పేసి ప్రతి తూరి ఆగు ఆగు అంటుండావు, ఏయ్ నువ్వు తీసుకొని పో భద్రం అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక జగదాత్రి అదేంటత్తయ్య అంత తొందరపడుతున్నారు, అదేంటత్తయ్య గారు అని చెప్పేసి అనడంతో ఇంతలో కౌశికి ఉండి ఎందుకు జగదాత్రి వాళ్ళని వెళ్లకుండా ఆపుతున్నావు అని చెప్పేసి అనడంతో అసలు ఈ భద్రంగాడు ఏ దుబాయ్ నుంచి రాలేదు వదిన, వీడు ఒక ఆర్టిస్టు, సినిమా అదే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే ఆర్టిస్టు అని చెప్పేసి వీడు ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి కౌశికితో చెప్తుంది. అది వినగానే కౌశికి షాక్ అవుతుంది. ఏం చెప్తున్నావు జగదాత్రి, నువ్వు చెప్తున్నది నిజమా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక జగదాత్రి అవును వదిన, కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పేసి తన చేతిలో ఉన్న వీడియోని ఇక కౌశికికి చూపిస్తుంది. ఆ ఫోన్లో ఉన్న వీడియో చూసి కౌశికి షాక్ అవుతుంది. నువ్వు దుబాయ్లో ఉన్నానన్నావు కదా, మరి నీకు స్టేజ్ మీద ఈ డ్యాన్సులు ఇవన్నీ ఏంటి, ఇదిగో ఇందులో ఈ నాటకాలు వేస్తున్నావు కదా, మరి నువ్వు చిలకమ్మ భర్త అని చెప్పావు, మరి చిలకమ్మ నువ్వు కూడా ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పేసి అనడంతో అప్పుడు జగదాత్రి నేనే అలా నటించమని చెప్పాను వదిన, వీడి గురించి పూర్తిగా తెలుసుకుందామని, లేదంటే కౌశికి వైజయంతి అత్తయ్య గారు గొడవ చేస్తారు కదా ఈ చిలకమ్మ వెళ్ళకపోతే, అందుకే వెళ్తున్నట్టు నటించు, అప్పట్లోపు మేము వీడెవరో తెలుసుకుంటామని చెప్పి చిలకమ్మకి నేనే చెప్పాను అని చెప్పేసి అంటుంది. అది వినగానే యువరాజు నిషిక ఇక వైజయంతి చాలా అంటే చాలా షాక్ అయిపోతారు. అప్పుడు ఇక సుధాకర్ ఉండి ఏంటి వీడు ఒక డ్రామా ఆర్టిస్టా, మళ్ళీ ఎందుకు చిలకమ్మని తీసుకెళ్లాలనుకున్నాడు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక జగదాత్రి దీనంతటికీ కారణము నిషి అత్తయ్య గారే మామయ్య అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక ఆ సుధాకర్ షాక్ అయిపోతాడు. నిషి అత్తయ్య గారు కలిసి ఈ డ్రామా వాడిని ఇక్కడికి పిలిపించి చిలకమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నారు, వీడిని చిలకమ్మకి అబద్ధపు భర్తగా క్రియేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి అంటుంది. అది వినగానే ఇక కౌశికి ఉండి మరి చిలకమ్మ చెప్పిన విషయాలు ఈ భద్రం చెప్పిన విషయాలు ఒకేలా ఉన్నాయేంటి జగదాత్రి అని
అని అనడంతో అప్పుడు జగదాత్రి దీనికంటే ముందే నిషిక అత్తయ్య చిలకమ్మ దగ్గరికి వెళ్ళి తన పూర్తి డీటెయిల్స్ అడిగారంట. అప్పుడు చిలకమ్మ వాళ్ళ ఆయన గురించి చెప్పిందంట. అవే ఇక వీడికి చెప్పించి ఇలా ఇక్కడ మన దగ్గర చెప్పించారు వదిన అని చెప్పేసి అంటుంది. అది వినగానే కౌశికికి చాలా కోపం వస్తుంది. కౌశికి నిషికతో ఒక ఆడదాన్ని ఇంతగా అవమానిస్తావా అని చెప్పేసి నిషిక చెంప పగలగొడుతుంది.